అందరికీ నమస్కారం అండి. మన వరుణ్ బజాజ్ భీమవరం మన షోరూమ్ తరపున ఈ నెల ఫిబ్రవరి 18, 19 తారీఖుల్లో డేర్ ఫెస్ట్ అనే ఒక యాక్టివిటీ చేయడం జరిగింది. ఈ యాక్టివిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన దగ్గర ఉన్న బజాజ్ బ్రాండ్ ఏదైతే ఉందో పల్సర్ 150 నుంచి హై అండ్ వెహికల్స్, దాని యొక్క విశిష్టతను ఇక్కడ ఉన్న మన కస్టమర్స్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం, వాళ్ళందరికీ ఫ్రీగా టెస్ట్ రైడ్ ఇవ్వటం. అలాగే ఈ క్యాంపులో అతి ముఖ్యంగా ఏంటంటే ఫ్రీ సర్వీసు, ప్రతి కస్టమర్కి కూడా ఉచితంగా సర్వీస్ ఇస్తున్నాము. అదేవిధంగా ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ చేసి మినిమం కాస్ట్తో ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసి ఇవ్వటం జరుగుతుంది. ఈ శుభ సందర్భంగా ఏంటి అని అంటే, ఈ డేర్ ఫెస్ట్లో మన పల్సర్ 150 ఎల్ఈడిని, డిఆర్ఎల్ లైన్తో ఉన్న ఎల్ఈడిని లాంచ్ చేయడం జరిగిందండి 18న. సో ఈ వెహికల్ యొక్క విశిష్టత ఏంటి అని అంటే, ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక ఇది ట్యూబ్లెస్ టైర్స్తో వస్తుందండి. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఈ వెహికల్ ఏంటంటే, అంతకుముందు వెహికల్స్ అన్నిటికీ కూడా హాలోజన్ బల్బు ఉండేది. ఇప్పుడు హాలోజన్ బల్బు కాకోకుండా మీకు డిఆర్ఎల్ లైట్ అంటే డే టైమ్ రన్నింగ్ ల్యాంపు విత్ ఎల్ఈడితో వస్తుందండి. అంటే అంత లైటింగ్ కూడా చాలా ఫోకస్గా ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ, విజిబిలిటీ బాగా ఉంటుందండి. కస్టమర్ నైట్ పూట విజిబిలిటీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అదేవిధంగా ఈ వెహికల్లో ఎల్ఈడి సైడ్ బ్లింకర్స్ ఇచ్చాడండి, సైడ్ ఇండికేటర్స్ ఇచ్చారు. ఇది కూడా ఈ వెహికల్కి చాలా బ్యూటిఫుల్ లుక్ని తీసుకుని వస్తుంది. అలాగే ఫ్రంట్ ఏబిఎస్ సిస్టమ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఫ్రంట్ ఏబిఎస్ సిస్టమ్ వస్తుందండి. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఏ కండిషన్లో వెహికల్ని మనం బ్రేక్ చేసినా కూడా స్పీడ్గా వెళ్తున్నప్పుడు చక్కగా బ్రేకింగ్ పడుతుంది. అంటే కస్టమర్ సేఫ్టీ, అంటే వెహికల్ అనేది కస్టమర్ సేఫ్టీకి సేఫ్టీ పారామీటర్లో చాలా చాలా ఇంపార్టెంట్. కస్టమర్ సేఫ్గా ఉండాలి. అదేవిధంగా వాళ్ళు తీసుకున్న వెహికల్కి కూడా ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సేఫ్టీ పారామీటర్లో ఏబిఎస్ ఇవ్వడం జరిగింది. అలాగే డిజిటల్ మీటరు, దీంట్లో ఇది డిజిటల్ కన్సోల్. ఈ డిజిటల్ కన్సోల్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. అంటే మొత్తం టోటల్గా ఈ వెహికల్ మొత్తం కంట్రోల్ అంతా దీంట్లోనే తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, అంటే ఇప్పుడు మనం వెళ్తున్న కండిషన్లో, వెహికల్ కండిషన్లో యావరేజ్ లీటర్కి ఎంత మైలేజ్ వస్తుంది అనేది ఈ మీటర్లోనే మనం చూసి తెలుసుకోవచ్చు. అలాగే ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ, అంటే ఇప్పుడు ఈ వెహికల్ దీంట్లో ఉన్న ఫ్యూయల్ ఇన్స్టెంట్గా ఎంత మైలేజ్ వస్తుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. అలాగే సర్వీసింగ్, ఏ టైంకి సర్వీసింగ్ రావాలనేది కూడా మనకి రిమైండర్లో దీంట్లో వస్తుంది. అతి ముఖ్యంగా ఏంటంటే బ్లూటూత్ అండి. ఈ వెహికల్కి అతి ముఖ్యమైన ఫీచర్ ఏంటి అంటే బ్లూటూత్. మనం బ్లూటూత్ కనుక కనెక్ట్ చేసుకుంటే మీ మొబైల్లో వచ్చే ఎవరైతే డీటెయిల్స్ ఉన్నాయో, మీ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంటాక్ట్లు పేరుతో సహా కనిపిస్తుంది ఇక్కడ. మనం అది లిఫ్ట్ చేయాలంటే కనుక లిఫ్ట్ చేసి వెహికల్ పక్కకు పెట్టుకుని లిఫ్ట్ చేసి మాట్లాడుకొని వెళ్ళొచ్చు. అలాగే ఇంకొక ముఖ్యం ఏంటంటే, ఫోన్ ఛార్జింగ్ కనుక అయిపోతే కనుక ఛార్జింగ్ కూడా, మన ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారండి దీనికి. ఇక్కడ ఉంది ఛార్జింగ్ పోర్టు. ఈ ఛార్జింగ్ కూడా ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకొని మనం ముందుకెళ్ళచ్చు. అలాగే మొబైల్ బ్యాటరీ కండిషను, ఎస్ఎంఎస్ అలర్ట్లు ఇవన్నీ కూడా దీంట్లో డిజిటల్ మీటర్లో వస్తున్నాయండి. 14 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ, డబుల్ స్పార్క్ ప్లగ్ డిటిఎస్ఐ ఇంజిన్, 2 స్పార్క్ ప్లగ్లు ఉంటాయి, రైట్ లెఫ్ట్ రెండు వైపులా కూడా. అది ఒక స్పార్క్ ప్లగ్ ఉన్న వెహికల్సే ఎక్కువ ఉంటాయి మీకు మార్కెట్లో. ఇది డిటిఎస్ఐ ఇంజిన్ ద్వారా 2 స్పార్క్ ప్లగ్తో మీకు బజాజ్లో పల్సర్లో 150లో మాత్రమే ఇది అవుతుందండి. అలాగే హై అండ్ వెహికల్స్ కూడా ఉంటుంది. నైట్రాక్ సస్పెన్షను, అంటే ఎలాంటి గోతుల రోడ్లో వెళ్ళినా కూడా సస్పెన్షన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా మంచి క్వశ్చనింగ్గా ఉంటుంది. అలాగే ఎల్ఈడి మీకు లైటింగ్ వస్తుంది వెనకాల. తక్కువ బ్యాటరీ ఖర్చుతో ఎక్కువ లైటింగ్ ఫోకస్ ఇదవుతుంది. సో ఓవరాల్గా మీకు ఒక బ్యూటిఫుల్ లుక్లో బజాజ్ పల్సర్ 150ని న్యూ డిఆర్ఎల్ని లాంచ్ చేయడం జరిగిందండి. మైలేజ్ వచ్చేప్పటికి మీకు లీటర్కి 50-55 కిలోమీటర్లు పక్కాగా వస్తుందండి ఏ కండిషన్లో ఉన్నా కూడా. అలాగే ఈ వెహికల్కి మీరు పాత వెహికల్ ఏదైనా ఉన్నా కూడా ఎక్స్చేంజ్ తీసుకుంటాము. అలాగే ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా మన షోరూమ్ నందు అందించడం జరుగుతుంది. ప్రైస్ వచ్చేప్పటికి మీకు 1 lakh ఎక్స్ షోరూమ్ ఉంటుందండి. మిగతా ఏదైతే ఉంటే లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ అవన్నీ అదనం. 1,30,000 ఇది అవుతుందండి మన భీమవరంలో.